MQ-9B డ్రోన్స్ గురించి. మామూలుగా ఇండియన్ నేవీ గాల్వాన్ క్లాషెస్ అయిన తర్వాత ఏదైతే టెరిటరీ ఉంటుందో రీజన్, ఇండియన్ ఓషన్ రీజన్, అదంతా అక్కడ గార్డ్ చేయడానికని 2 డ్రోన్స్ లీజ్ తీసుకున్నారు. వాటిల్లో ఒకటి క్రాష్ అయింది. మనం దీన్ని ఎలా చూడాలి సార్? ఎందుకంటే ఇండియన్ నేవీ అప్రాక్సిమేట్లీ 30 డ్రోన్స్, నేవీ మాత్రమే కాకుండా నేవీ, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ 30 డ్రోన్స్ తీసుకోవడానికి చర్చలు జరుపుతున్నాయి. మోడీ గారు రీసెంట్లీ వెళ్ళినప్పుడు దాని గురించి కూడా చర్చలు జరిగాయి. ఈ టైంలో డ్రోన్స్ ఇలా క్రాష్ అవ్వడాన్ని ఎలా చూడాలి? అంటే మనకు ఫస్ట్ MQ-9B రీపర్ డ్రోన్స్ అంటారు వీటిని. ఇది ఏంటో ఫస్ట్ మనం తెలుసుకొని తర్వాత ముందుకు వెళ్దాం. ఇది జనరల్ అటామిక్స్ అని చెప్పేసి ఒక అమెరికన్ డిఫెన్స్ కంపెనీ వాళ్ళు తయారు చేస్తున్నారు. దాని CEO వచ్చి భారత మూలాల నుంచి వెళ్ళినటువంటి వివేక్ లాల్. మోదీ గారు యుఎస్కి వెళ్ళినప్పుడంతా గతంలో ఆయన్ని కలిసి వచ్చేవారు. ఎందుకంటే వాళ్ళకు ఉన్నటువంటి టెక్నాలజీ చాలా క్రూషియల్ అని చెప్పేసి మనం వాళ్ళతో కొలాబరేట్ చేయాలన్న ఉద్దేశంతో ఆయన కలిసేవారు. ఇన్ఫ్యాక్ట్ ఆయన వచ్చి ఇక్కడ చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా భారతదేశంలో ఇన్వెస్ట్ చేయడానికి సిద్ధపడ్డారు ఆయన, వివేక్ లాల్ గారు. ఆయనకు మనం అవార్డ్స్ కూడా ఇచ్చాం, కొన్ని ఇక్కడ లోకల్గా అవార్డ్స్ కూడా ఇచ్చాం మనం. వాళ్ళు ఈ రీపర్ డ్రోన్ ఏదైతే ఉందో దీనికి చరిత్ర వన్ ఆఫ్ ద బెస్ట్ డ్రోన్ సిస్టమ్స్ అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. ఒకటి రికగ్నైసెన్స్, అక్కడ వెళ్ళి చెక్ చేయడానికి ఆకాశంలో ఉండి అది కన్ను పెట్టి దానికి సెన్సర్స్, రెడార్స్, కెమెరాలు ఉంటాయి. ఇవన్నీ పెట్టి టెరెయిన్లో ఏం ఉన్నాయి, శత్రువుల యొక్క స్థావరాలు ఎక్కడ ఉన్నాయి, ఏంటి, ఇవి డీటెయిల్డ్గా పిన్ పాయింట్గా చూడగలిగింది. అది మళ్ళీ కింద రిలే చేస్తే కనుక దానికి యాక్షన్ తీసుకోవాలంటే, ఫర్ ఇన్స్టెన్స్ అక్కడి నుంచి ఏదైనా మిసైల్ షూట్ చేయాలంటే కనుక చేయొచ్చు వాళ్ళు. ఇటువంటివి అంటే ఒకటి రికగ్నైసెన్స్, ఒకటి రెండవది షూట్ డౌన్. అలాగే సప్లైస్, సపోజ్ ఎక్కడైనా వెళ్ళి ఫార్వర్డ్ ఏరియాస్లో ఉన్నటువంటి వాళ్ళకి ఏదైనా సప్లై చేయాలి, ఫుడ్ సప్లై చేయాలి, ఏదైనా చేయాలి, అది కూడా చేయొచ్చు. కార్గో డ్రోన్ అనుకో, కార్గో డ్రోన్ కూడా అనొచ్చు. సో మల్టిపుల్ యూజ్ చేయొచ్చు. వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ ఇంజిన్స్ దీనికి ఉన్నాయి. దీన్ని మనం కొందామని చెప్పేసి ఆల్మోస్ట్ $3 బిలియన్ వర్త్ కాంట్రాక్ట్, 31 రీపర్ డ్రోన్స్ కొందామని చాలా కాలంగా మనం చర్చలు జరుగుతున్నాయి. మోదీ గారు గతంలో యుఎస్కి వెళ్ళినప్పుడు కూడా దీని గురించి చర్చించారు. కానీ అన్ఫార్చునేట్లీ అది డిలే అవుతూ వచ్చింది. అమెరికా సైడ్ చాలా క్లియరెన్స్లు ఉన్నాయి, వాళ్ళు ఇవ్వలేదు. దీని ఇంకో స్పెషాలిటీ ఏంటంటే మనకు ఆఫ్ఘనిస్తాన్లో ఫర్ ఇన్స్టెన్స్ చాలా ప్రెసిషన్ బాంబింగ్స్ చేసింది. ఆఫ్ఘనిస్తాన్లో కావచ్చు, ఆఫ్పాక్ బార్డర్ అంటాం కదా, ఆ ప్రాంతంలో తాలిబాన్కి సంబంధించిన వ్యక్తులు, యాంటీ అమెరికన్ ఫోర్సెస్ చాలా మందిని వీళ్ళు పిన్ పాయింట్ ప్రెసిషన్తో చంపగలిగారు. ఫర్ ఇన్స్టెన్స్ ఐమన్ అల్ జవాహరి లాంటి వాళ్ళని, అటువంటివన్నీ కూడా చాలా పిన్ పాయింట్ ప్రెసిషన్ యాక్యురసీతో కొట్టగలిగినటువంటి కెపాసిటీ ఉన్నది. అందుకని మనం కొందామని అనుకున్నాం. కానీ ఇంతలోపల ఏమైందంటే దీని సెట్ బ్యాక్స్ కూడా రావడం మొదలుపెట్టాయి. ఎస్పెషలీ మనకు హౌతీలు దీన్ని షూట్ డౌన్ చేయడం మొదలెట్టారు. ఆ ఏరియాలో మన రెడ్ సీ, బబల్ షమ్స్ ఏదైతే ఐరియాస్ ఉన్నాయో ఆ గల్ఫ్ ఏరియా ప్రాంతాన్ని, యమనీ బార్డర్ ఏరియాలో వీళ్ళు దాన్ని 2-3 షూట్ డౌన్ కూడా చేశారు వాళ్ళు. అంటే దీని స్పీడ్ తక్కువ ఉంటుంది, 300 km/h వెళ్ళేటువంటి స్పీడ్. నార్మల్గా మనకు మేజర్ డిఫెన్స్ ఫ్లైట్స్ అన్నీ కూడా 800-900 ఆ రేంజ్లో వెళ్తుంటాయి స్పీడ్లో, km/h. అటువంటిది తక్కువ రేంజ్లో వెళ్తుంది కాబట్టి చాలా ఈజీగా షూట్ డౌన్ చేయగలిగారు. వాళ్ళ దగ్గర రష్యన్, ఇరానియన్, చైనీస్ టెక్నాలజీస్ ఉన్నాయి కాబట్టి అంతా షూట్ డౌన్ చేయగలిగారు. మనకు వాళ్ళకి లీజ్ ఇచ్చినటువంటి ఒకటి మనకు మన సముద్రంలో కూలిపోయింది. అది విశాఖపట్నం దగ్గర బే ఆఫ్ బెంగాల్లో కూలిపోయింది అది. సరే, వాళ్ళు ఇమ్మీడియట్గా దాన్ని రీప్లేస్ చేస్తామని అన్నారు వాళ్ళు. కానీ ఆ టెక్నాలజీ ఏది ఉందో దాన్ని మనం అబ్జర్వ్ చేశాము. మన దేశంలోనే DRDO వాళ్ళు, తర్వాత DRDO అనుబంధ సంస్థలు కావచ్చు, ప్రైవేట్ సెక్టర్ కావచ్చు, చాలా అద్భుతమైనటువంటి డ్రోన్ టెక్నాలజీ మనం కూడా తయారు చేస్తున్నాము. మరి ఇటువంటి సమయంలో మళ్ళీ ఎందుకు కొనాలి ఇది అనేది పెద్ద ప్రశ్న చాలామంది అడుగుతున్నారు. ఎందుకు ఇవి తీసుకోవడం వల్ల ఆ $3 బిలియన్ మనం ఖర్చు పెట్టేది మన డిఫెన్స్ బడ్జెట్ తగ్గుతుంది, ఈ $3 బిలియన్ మనం లోకల్ ఇండస్ట్రీకి ఇవ్వచ్చు కదా అన్నటువంటి ఆర్గ్యుమెంట్ ముందుకు వస్తుంది. కానీ మనకేంటంటే స్ట్రాటజిక్గా అమెరికన్ టెక్నాలజీ కొంత మనం డౌన్లోడ్ చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉన్నది ఒకటి. 2, అమెరికా నుంచి మనం కొనుగోలు చేయాలి. కొన్ని అమెరికా నుంచి కొనుగోలు చేసేవి మనం కంప్లీట్ డిపెండెన్స్ కూడా ఉండకూడదు. ఫర్ ఇన్స్టెన్స్ ఇప్పుడు రేపు వాళ్ళ దగ్గర F-16s కొన్నామంటే F-16s మనకి నిజంగా యుద్ధం చేసినప్పుడు వాళ్ళకి మనకి ఏదైనా స్పర్ధలు వచ్చాయంటే వాళ్ళు మన డిఫెన్స్ F-16స్ని ఆపేయచ్చు. గ్రౌండ్ లెవెల్లోనే వాళ్ళ చిప్స్, వాళ్ళకి టెక్నాలజీ వాళ్ళ దగ్గర ఉంది కాబట్టి దాన్ని గ్రౌండ్ చేసేయచ్చు, అది టేక్ ఆఫ్ అవ్వకుండా ఆపగలరు. అటువంటి కెపాసిటీ ఉంటుంది. అందుకని క్రిటికల్ టెక్నాలజీస్లో వాళ్ళ దగ్గర కొనం. మనం ఏ టెక్నాలజీస్లో మనకు క్రిటికల్ కాదో మనం కూడా దాన్ని చేయగలము అటువంటి కొంటున్నాం. ఫర్ ఇన్స్టెన్స్ అపాచే హెలికాప్టర్స్ కావచ్చు, 777 హోవిట్జర్స్ కావచ్చు, లేదా మనకు చినాక్ హెలికాప్టర్స్ కావచ్చు, ఇప్పుడు ఈ రీపర్ డ్రోన్స్ లాంటివి మనకు క్రిటికల్ కాదు. మనం కూడా మన దగ్గర కళ్యాణి ఉంది, మన దగ్గర బోల్డ్ అని హోవిట్జర్ గన్లు మన దగ్గర కూడా ఉన్నాయి. అలాగే మనకు అపాచే హెలికాప్టర్, ఇవన్నీ ప్రచండ, ఇవన్నీ మనం ఆల్రెడీ మన దేశంలో కూడా దాన్ని అబ్జర్వ్ చేసేసాం.
కాబట్టి వాళ్ళు ఇచ్చినా ఇవ్వకపోయినా డిలే అయినా మన పెద్ద ఇబ్బంది పడదు. యుద్ధం వస్తే కనుక వాళ్ళ మీద డిపెండెన్సీ మనకు లేదు. ఈ రీపర్ డ్రోన్ కూడా అందుకనే తీసుకుంటున్నాం. అమెరికాకి ఏంటంటే చూడు మాకు డిఫెన్స్ ఇండస్ట్రీకి ఇంత బిజినెస్ ఇచ్చారు, వాళ్ళు ఇంత పైసలు ఇచ్చారు కాబట్టి మా ఉద్యోగాలు వీళ్ళు కాపాడారు కాబట్టి ఇంకేదో టెక్నాలజీ తీసుకురావాలి. ఇప్పుడు ఫర్ ఇన్స్టెన్స్ మోదీ గారు 3 రోజులు అమెరికా పర్యటనకు వెళ్ళేదానికి ముందర రాజ్నాథ్ సింగ్ గారు వెళ్ళొచ్చారు. రాజ్నాథ్ సింగ్ గారు వెళ్ళినటువంటిది మనం ఆల్రెడీ డిఫెన్స్ రౌండప్లో కవర్ చేసాం. మనం వీళ్ళిద్దరూ వెళ్ళేది ఎందుకంటే టెక్నాలజీ అబ్జార్ప్షన్కి. గతంలో మనకు వాళ్ళు అమెరికా, నేటో, వెస్టర్న్ కంట్రీస్ మనకు టెక్నాలజీ ఇవ్వలేదు కాబట్టి మనం రష్యా మీద డిపెండ్ అయి ఉన్నాం. ఇప్పుడు రష్యా నుంచి మనం దూరం వెళ్ళాలంటే మనకు టెక్నాలజీ కావాలి. అలాగే మనకు ఫర్ ఇన్స్టెన్స్ యుక్రెయిన్ నుంచి మనకు గ్యాస్ టర్బైన్స్ రిలేటెడ్ మన డిఫెన్స్లో ఉన్న రిక్వైర్మెంట్స్ అక్కడి నుంచి కొంటున్నాం. కాబట్టి యుక్రెయిన్ కూడా మనకు అవసరం. మన అవసరాలు ఇన్ని ప్లేసెస్ నుంచి మనం తెచ్చుకుంటున్నాం. కాబట్టి ఈ అడిషనల్ టెక్నాలజీ అబ్జార్ప్షన్ కోసం అని చెప్పి ఈ 2 విజిట్స్ కూడా మనం ఆ దృష్టిలో చూడాలి. మోదీ గారిది కావచ్చు లేదా రాజ్నాథ్ సింగ్ గారిది కావచ్చు. ఈ రీపర్ డ్రోన్ది మనం అగ్రిమెంట్ చేసుకుంటాం. 31 వస్తాయి. సరే $3 బిలియన్ పర్వాలేదు, మనం ఇంకా ఇతరత్ర బడ్జెట్లో ఏదో అలొకేట్ చేసుకుని చేద్దాం. మనం డిఫరెంట్ రేంజెస్ ఆఫ్ డ్రోన్స్ మన దేశంలో ఇప్పుడు తయారవుతున్నాయి. రీపర్ లెవెల్ దాకా వెళ్ళేంత డ్రోన్స్ మన దగ్గర ఆల్రెడీ తయారవుతున్నాయి. చిన్న చిన్నవి కూడా ఉన్నాయి. స్వామ్ డ్రోన్స్ మనం తయారు చేస్తున్నాం. కొన్ని వేల డ్రోన్స్ ఒకటేసారి వెళ్తాయి. వాళ్ళు ఎన్ని షూట్ చేయగలరు. వాళ్ళు ఒకటి ఒక చిన్న అమ్యునిషన్ తీసుకొని వెళ్ళి అమ్యునిషన్ ప్యాకెట్ డెలివర్ చేయొచ్చు. అలాగే సప్లైస్ మనకు దూర ప్రాంతాల్లో మన సైన్యం వెళ్తున్నప్పుడు వాళ్ళకి సప్లైస్ చేయడానికి, రికగ్నైజెన్స్ చేయడానికి ఇది రాడార్లో చెక్కడం చాలా కష్టం. అది ప్లాస్టిక్ పార్ట్స్తో ఉంటుంది. మామూలుగా మెటాలిక్ పార్ట్స్ అయితే కనుక్కోవచ్చు. ప్లాస్టిక్ పార్ట్ ఎలా కనుక్కుంటారు? పిట్ట ఎగురుతున్నట్టు ఉంటుంది. కాబట్టి ఇటువంటివన్నీ టెక్నాలజీస్ భారతదేశం కూడా మనం చేయగలుగుతున్నాం. ఎటొచ్చి దీన్ని మనం ఇగ్నోర్ చేయదలుచుకోలేదు. అమెరికా కొంత ఏదో మనం ఇచ్చినట్లే ఇచ్చి వాళ్ళని కూడా సంతృష్టి పరిచే దిశగా మనం ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి ఈ ఇద్దరిని ఆన్సర్ చేసిన వాళ్ళం అవుతాము. ఎవరైతే దీన్ని కొనకూడదు అంటున్నామో వాళ్ళకి ఆన్సర్ ఇస్తున్నాము, అమెరికాకు ఆన్సర్ ఇస్తున్నాం. ఇగో మీ దగ్గర కొంటున్నాం కదా కాబట్టి మాకు మిగతా టెక్నాలజీ ఇవ్వండి అనే దృష్టిలో మనం వెళ్తున్నాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.